బంగారం ఈ పేరు పలకాలంటే ఎంతో ఆనందపడుతున్న సందర్భంలో ప్రస్తుతం బంగారాన్ని ముట్టుకుంటే చాలు, ముట్టుకోవాలంటే భయవేసేలా ఉంది. ఎందుకంటే సెగలు కక్కుతోంది బంగారం ధరలు. ఇప్పుడు పసిడి ప్రియులకు బిగ్ షాక్ ఇస్తోంది బంగారం. భారీగా బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,460 రూపాయలకు చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,930 రూపాయలుగా నమోదవుతుందంటే ప్రస్తుతం బంగారం ధర ఏ స్థాయిలో ఎగబాకుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కరోజే ఏకంగా $62 పెరిగింది ఔన్స్ బంగారం ధర. ఔన్స్ బంగారం $3,950గా ఉంది. అమెరికా షట్డౌన్ కారణంగా బంగారం ధరలు మరింత పెరుగుతాయా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇటు ఒకనొక సందర్భంలో ఇటు అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చిత కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పి మాట వినిపించిన సందర్భం. మార్కెట్లకు సంబంధించి కూడా కాస్త అస్థిరత ఉంది, ఈ కారణంగా పెరుగుతున్నాయంటూ వినిపిస్తున్న కారణం. సో ఈ నేపథ్యంలో ఎందుకు బంగారం ధర ఇంతలా పెరిగిపోతోంది? ఇంకా పెరిగే అవకాశం ఉందా? తగ్గే అవకాశాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఈ నేపథ్యంలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, విశ్లేషకులు పాపారావు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. పాపారావు గారు, బంగారం ధరలు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటండి? అంటే అమెరికా షట్డౌన్ కారణమా, లేకపోతే ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయనుకోవాలా? అమెరికా షట్డౌన్ ఈ మధ్య కదా వచ్చింది, కొద్ది రోజుల క్రితం, 3-4 రోజుల క్రితం. దీని ముందు చాలా కాలంగా బంగారం భారీ ఎత్తున పెరుగుతుంది. నా వరకు నేను దీనికి ఒక అడ్వకేట్, అంటే నేనేమి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎప్పుడు కాదు. ఇన్వెస్ట్మెంట్ రంగంలో అడ్వైజ్ చేయడం అనేది కాకుండా ఆర్థిక రంగ విశ్లేషకుడిగానే ఆర్థిక రంగాన్ని దాని తీరు తెన్ను డైరెక్షన్ చెప్పడానికి పరిమితం అయ్యాను. నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో అడ్వైజ్ చేయలేదు. కానీ ఒక గోల్డ్ విషయంలో మాత్రం గత 15 సంవత్సరాలుగా సుమారుగా క్లియర్ గా చెబుతున్నాయి. ఇంకా ముందు నుంచే గోల్డే రాబోయే కాలంలో పెద్ద అసెట్. గోల్డ్ లేకపోతే కనుక సర్వైవలే ఉండదని చాలా కాలంగా చెబుతున్నాను, 15 ఏళ్ళుగా. ఓవరాల్ గా ఏంటంటే గత 15 సంవత్సరాలుగా కూడా అప్వర్డ్ ట్రెండ్ చాలా ఎక్కువ ఉంది. చాలా సంవత్సరాల్లో ఈక్విటీస్ కంటే కూడా ఎక్కువ పెరిగిన సందర్భం, అంటే షేర్ మార్కెట్ల కంటే కూడా ఎక్కువ. సరే, ఇది ఎందుకు బంగారం? సరే, ఇప్పుడు షట్ డౌన్ అనేది ఇప్పుడు వచ్చింది. షట్ డౌన్ టెంపరీ ఫినామినను, అది ఈ 3-4 రోజుల క్రితం బిగినటువంటి ఫినామినను. దీంతో కాకుండా ఏంటంటే అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది అనే దగ్గర ప్రపంచవ్యాప్తంగా ఒక సందిగ్ధత ఉంది. వాతావరణంలో ఒక సర్టనిటీ లేదు, ఏదేమవుతుందో తెలియని పరిస్థితి. అంటే భవిష్యత్తు పట్ల ఒక గందరగోళం, వర్తమానం పట్ల ఒక అగమ్యగోచరమైనటువంటి స్థితి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏ రకమైన పెట్టుబడి పెట్టాలన్నా మనుషులు భయపడే పరిస్థితి. అదే కాదు, అది బంగారంలో పెడుతున్నారు. అందుకని ఏ రకమైన పెట్టుబడి పెట్టే అవకాశము లేని కాలంలో, అన్ని రకాల పెట్టుబడులు సంక్షోభంలో పడ్డ కాలంలో బంగారం పెరుగుతుంది. అట్లాంటి కాలంలో ఇప్పుడు ఉన్నాం. అది కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సంక్షోభం ఉంది. కాబట్టి గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా బంగారం పెరుగుతుంది. అది కూడా ఏంటంటే ఇక్కడ జిమ్ రోగర్స్ అని, ఇది నిన్నే కట్ చేసి పెట్టాను. నేను ఏ లైన్స్ లో ఆలోచిస్తున్నాను. ఆయన చాలా సంవత్సరాలుగా జిమ్ రోగర్స్ అని ఆయన బంగారానికి చాలా పెద్ద ఛాంపియన్. బంగారం గురించి ఎవరైనా ప్రపంచంలో స్టాండర్డ్ అభిప్రాయంగా తీసుకోవాలంటే ఇన్ని తీసుకుంటారు జిమ్ రోగర్స్ అని ఆయన్ని. ఆయన చెబుతుంది కూడా స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు బంగారం కొనుక్కునే వాళ్ళు ఎవరైనా, ఇంత పెట్టి తరబెట్టి కొనే వాళ్ళు ఎవరైనా, వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్సూరెన్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్సూరెన్స్. ఎందుకంటే ముందు తొందరలో రానున్న పరిస్థితులు ఏంటంటే సర్వైవల్ కష్టమయ్యే పరిస్థితులు వస్తున్నాయి మనుషులకి. డబ్బు, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చెప్పింది అదే, పేపర్ కరెన్సీలన్నిటికీ వాటి ఆమోద యోగ్యత తగ్గుతుంది. అంటే ఒక రూపాయికో, ఒక పౌండ్కో, ఒక డాలర్కో, ఒక పెసోకో, ఇంకో దానికో ఉన్నటువంటి యాక్సెప్టెన్స్ తగ్గి వాటి విలువలు పడిపోతున్నాయి. పేపర్ కరెన్సీలన్నీ విపరీతంగా ముద్రగొట్టిన దేశాలు. కాబట్టి పేపర్ కరెన్సీలు అన్నిటి విలువ పడిపోతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, డాలర్తో సహా. కాబట్టి డాలర్తో సమానంగా చూసే బంగారాన్ని ఈరోజు బంగారం వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే పేపర్ కరెన్సీ లాగా బంగారాన్ని మీరు ఎట్లా పడితే అట్లా ముద్ర కొట్టలేరు. దాని సప్లై లిమిటెడ్, బంగారం సప్లై లిమిటెడ్. పేపర్ కరెన్సీని మీరు ఎంతైనా ముద్ర కొట్టచ్చు. అట్లా విపరీతంగా ముద్ర కొట్టే దాని విలువ పడిపోయింది. దాని పేపర్ కరెన్సీల విలువ పడిపోతున్న కొద్దీ బంగారం విలువ పైకి పెరుగుతుంది. సప్లై లిమిటెడ్ కదా, డిమాండ్ ఆ మేరకు పెరుగుతున్నప్పుడు ధర పెరుగుతుంది. సో ఏంటంటే ఈరోజు బంగారం అనేది ఒక ఇన్సూరెన్స్. ఇది భవిష్యత్తు రాబోయేతో, ఇక్కడ ఒక మాట కూడా వాడాడు, మాట చదివి చూస్తారు. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ అమాంగ్ ద ఫ్యూ వేస్ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్. ఎప్పుడైనా విన్నామా? మనం పెట్టుబడి పెడితే ఏం ఆలోచిస్తాం? ఎంత పెరుగుద్దని ఆలోచిస్తాం. అవును, ఇది రెండు రక్షిస్తుందా లేదా అని ఆలోచించే సందర్భం ఇది. మనం ఒక పెట్టుబడి పెడుతున్నాం అంటే బంగారంలో, గోల్డ్లో, సిల్వర్లో, బంగారంలో, సిల్వర్లో, కాపర్లో కూడా. ఈరోజు ఏంటంటే రక్షణ, అది ఒక రక్షణ కవచం. రాబోయే సంక్షోభ కాలంలో
అట్టుడికి పోబోతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, రానున్నటువంటి పరిస్థితుల కాలంలో బంగారం అనేది మనకు ఒక రక్షణ కవచం. హ్మ్. ఎంత పెరుగుద్ది అనేది కాదు చూసుకోవాల్సింది, మన సర్వైవల్ చూసుకోవాల్సిన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఇది ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి కొంత బంగారం ఉండటం అనేది తప్పనిసరి అవసరం. ఈరోజు చాలా మంది అడ్వకేట్ చేస్తున్నారు, దీని మీద స్పెషల్గా బుక్స్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. మెటల్స్ తోనే భవిష్యత్తులో సర్వైవల్ ఎందుకు ఉంది, ఏ రకమైన ఆస్తులు ఎవరిని ఎందుకు కాపాడవు, కేవలం మెటల్స్. ఎందుకంటే గోల్డ్ అయితే వెంటనే మీరు ఇన్స్టెంట్ గా క్యాష్ గా మార్చుకోవచ్చు దాన్ని. అవసరమైనప్పుడు ఏదైనా కొనుగోలు చేసుకోవాలని ఏదైనా అవసరాలు ఉన్నా కానీ గోల్డ్ ఇన్స్టెంట్ గా లిక్విడిటీ ఉంది దానికి. సో గోల్డ్ ని మించినటువంటి రక్షణ కవచం ఈ రోజు లేదు. అందుకే ఇంతమంది ఇంత పెరుగుతున్నా కానీ ఇంతమంది కొంటున్నారు. మీకు అదే కాదు, అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు, ఫెడరల్ బ్యాంక్, అమెరికా ఫెడరల్ బ్యాంక్, ఇండియా రిజర్వ్ బ్యాంకు, చైనాదైతే ఇంకో పేరు, చైనీస్ ఏదో ఉంది పేరు, సెంట్రల్ బ్యాంకులు. అంటే కేంద్ర బ్యాంకులన్నీ ప్రపంచంలో బంగారం విపరీతంగా కొంటున్నాయి. చాలా కేంద్ర బ్యాంకులు బంగారం విపరీతంగా కొనిపెట్టుకుంటున్నాయి. సో ఏంటంటే ఈ రోజు తప్పనిసరిగా చెప్పండి బాబర్ గారు, అంటే మార్కెట్లకు సంబంధించి బహుశా నేను నిన్న మొన్న ఎక్కడో విన్నాను, మార్కెట్లో కూడా కాస్త అస్థిరత ఉంది కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చి బంగారంలో పెడుతున్నారని చెప్పి, అందువల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి అనేది. ఈజ్ ఇట్ ట్రూ అండి? నిజమేనా? మార్కెట్లో అస్థిరంగా ఉన్నమాట నిజం. అసలు మామూలుగా బంగారం ఎప్పుడు పెరుగుద్ది? ఇతర అన్ని పెట్టుబడి మార్గాలు మూసుకుపోయినప్పుడు, రియల్ ఎస్టేట్ లో పెడితే గ్యారంటీ లేనప్పుడు పెరగదు. ఒక ఒక అంటే ఒక రకమైన స్తబ్దత, రియల్ ఎస్టేట్ లో పెరుగుదల లేకుండా, అమ్మకాలు లేకుండా ఆగిపోయిన స్థితి. షేర్ మార్కెట్ లో ఒడిదుడుకులు, లేకపోతే పతనం, లేకపోతే ఇతర ఏ రకంగానూ డిపాజిట్ లో పెట్టాలంటే బ్యాంక్ డిపాజిట్ లో వడ్డీలు సరిగ్గా లేకపోవటం, మీ ఆ వడ్డీ వచ్చే వడ్డీ కంటే ద్రవ్యోల్బణంతో పోయేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బంగారం పెరుగుద్ది. అదే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అదనంగా ఉన్న పరిస్థితులు ఏంటంటే, రానున్న కాలంలో ఇప్పుడున్నటువంటి ఆస్తులు అని మనం చెప్పుకుంటున్నాయి, ఇది రియల్ ఎస్టేట్ ఆస్తులు, పేపర్ కరెన్సీ డిపాజిట్లు, ఇట్లా రకరకాల ఆస్తులుగా మనం షేర్ మార్కెట్లో ఉన్న మన షేర్లు ఆస్తులుగా మనం ఏటైతే పరిగణిస్తున్నామో, మన సంపదగా దేన్నైతే పరిగణిస్తున్నామో, సమస్తం ఇక సంపద కాకుండా అది ఒక రకంగా చెప్పాలంటే డిస్ట్రాయ్ అయిపోయే పరిస్థితి. అన్ని రకాల ఇతర సంపదలు డిస్ట్రాయ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటి మీద మీరు ఆధారపడి బతకలేరు. మీకున్న ఆస్తుల మీద, మీకున్న షేర్ల తాలూకు విలువ మీద, దాన్ని అమ్ముకోవటం ద్వారా వచ్చేదని, లేకపోతే ఇంకోటి డిపాజిట్ల మీద. ఎందుకంటే డిపాజిట్లు కూడా పేపర్ కరెన్సీయే కదా, వాటి విలువ పడిపోద్ది. సో ఏ రకంగానూ బతకడానికి అవకాశం లేని దారిలో ఏకైక సేఫ్టీ నెట్ మీకు ఏంటంటే, ఇన్సూరెన్స్ ఏంటంటే బంగారం ప్లస్ కాపర్ ప్లస్ సిల్వర్ కూడా. ఎందుకంటే బంగారం గురించే మాట్లాడుకుంటున్నాం. సిల్వర్ చూడండి ఎంత పెరిగిందో. ఒక రకంగా చెప్పాలంటే పోయిన నెల సిల్వర్ ఇంకా గోల్డ్ కంటే కూడా కొంచెం ఎక్కువ పెరిగింది. సో గోల్డ్, సిల్వరు, కాపర్. సిల్వర్ కున్న అడిషనల్ ఇది ఏంటంటే, సిల్వర్ కి ఉన్న కొంచెం సేఫ్టీ ఇది ఏంటంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో సిల్వర్ కంపల్సరీ కావాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో దాని మెటల్ అవసరం ఉంది. సో డిమాండ్ ఉంది సిల్వర్ కి, ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది, పారిశ్రామిక డిమాండ్ ఉంది. బంగారానికి అట్లాంటిది లేదు. బంగారం ఉందంటే ఉందంటే దానికి దేనికి వాళ్ళే మనం ఆభరణాలు చేయించుకోవాలంతే. కానీ సిల్వర్ కి పారిశ్రామిక రంగంలో డిమాండ్ ఉంది. అది కూడా ఇప్పుడు లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటాం. ఈ